అందరికీ నమస్కారం. ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటన 63 లక్షల ప్రాణాలు గాల్లో. ఈ విషయాలను తెలుసుకోవాలంటే గనక వీడియో కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలన్నీ కూడా మనం చాలా మందికి తెలియజేసిన వాళ్ళం అవుతాం. అదే విధంగా ప్రెసిడెంట్ ట్రంప్ ఏ ప్రకటన చేశాడు? 63 లక్షల మంది ప్రాణాలు ఏ విధంగా పోతాయో అయన్నీ కూడా పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. ఇంక లేట్ చేయకుండా వీడియో యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక పలు విప్లవాత్మక చర్యలతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే అమెరికాలోని అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపిస్తున్నారు. అంతేగాక గాజాను స్వాధీనం చేసుకుంటామని ఇప్పటికే ప్రకటన చేశారు. తాజాగా మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ ఎయిడ్స్ వ్యాధి నివారణకు ఏటా అమెరికా ఇచ్చే 3,83,160,00,00,000 సాయాన్ని నిలిపివేస్తూ అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అంతేగాక యుఎస్ఏ ఐడిఎస్ సంస్థలోని స్టాఫ్‌ను 10,000 నుంచి 300కు తగ్గింది ట్రంప్ సర్కారు. అయితే ప్రపంచ దేశాల్లో ఎయిడ్స్ రోగులకు తమ వంతు సాయం కింద ప్రెసిడెంట్ ఎమర్జెన్సీ ప్లాన్ ఫర్ ఎయిడ్స్ రిలీఫ్ అనే విధానాన్ని అప్పటి అధ్యక్షుడు జార్జ్ వి. బుష్ స్థాపించారు. ఆ తర్వాత సంస్థ కొనసాగుతూ వస్తోంది. అయితే మరోవైపు అమెరికా తీసుకున్న నిర్ణయంపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులపై భారం తప్పదని తెలిపింది. ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే మెడిసిన్ కొనే స్తోమత లేక 2029 గల 63 లక్షల మంది ఎయిడ్స్ రోగులు మృతి చెందే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ మరణాల సంఖ్య 400% పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. 2023లో కేవలం 13 లక్షల కేసులు మాత్రమే నమోదు కాగా ట్రంప్ తాజా నిర్ణయంతో 160 దేశాల్లో వచ్చిన సత్ఫలితాలు వృధా అవుతాయని పేర్కొంది. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4 కోట్ల మంది ఎయిడ్స్ బాధితులు ఉన్నట్లు సమాచారం. అత్యధికంగా సౌత్ ఆఫ్రికా 14% ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో మొజాంబిక్, అదేవిధంగా నైజీరియా ఉన్నాయి. ఎయిడ్స్ రోగుల సంఖ్యలో భారత్ 4వ ప్లేస్‌లో ఉంది. భారత్ తర్వాత రష్యా, టాంజానియాగా ఉగాండా ఉన్నాయి. చూసారా ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.